హలో గాయ్స్, నేను రోజు నా శివలింగానికి అభిషేకం ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఆల్రెడీ నిన్న అభిషేకం అయిపోయిన వాటర్ని సపరేట్ చేసి శివలింగాన్ని నందిని పక్కన పెట్టుకొని ఆ వాటర్ని మా ఇంట్లో ఉండే మొక్కలకి పోస్తానన్నమాట. అందుకని ఆ వాటర్ని తీసుకొని బయటకైతే వెళ్తున్నాను. సో నిన్న అభిషేకం చేసిన నిన్నటి వాటర్ని ఇలా మొక్కలకి పోసుకోవచ్చు అనమాట. ఈ బ్యాంబూ ప్లాంట్ అనేది నేను యాక్చువల్లీ నా ఫిష్ కోసం తెచ్చుకున్నాను, ఫైటర్ ఫిష్కి. కానీ దానికి చిన్న ట్యాంక్ వల్ల అది కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవుతుందని చెప్పి నేను ఇలా బయట పెట్టేసుకున్నాను అనమాట. సో అభిషేకం వాటర్ని తులసమ్మకి ఆ బ్యాంబూ ప్లాంట్కి పోసుకున్నాను. ఇంకా బౌల్ని తీసుకొని నేరుగా ఇంట్లోపలికి వచ్చి పక్కన పెట్టిన నా శివయ్యని, నందీశ్వరుడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా టోటల్ అభిషేకం అనేది ఈ బౌల్లోనే చేసుకుంటాను. అండ్ ఈ అభిషేకం వాటర్ని పక్క రోజు యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు చేసినలాగా మొక్కలకి పోసుకుంటాను అనమాట. మంచిదన్నమాట ఈ అభిషేకం వాటర్ని మొక్కలకి పోసుకుంటే. ఇంకా నా అభిషేకానికి ఒక చిన్న వెండి గ్లాస్ అనేది నేను యూజ్ చేస్తాను. మీరు ఏ గ్లాస్ అయినా వాడుకోవచ్చు, కానీ ఇంట్లో వేరే దేనికి ఆ గ్లాస్ యూజ్ చేయకుండా చూసుకోండి. ఓన్లీ శివాభిషేకానికి మాత్రమే ఆ గ్లాస్ని యూజ్ చేయండి. అండ్ నేను శివయ్య అభిషేకం చేసుకునేటప్పుడు 108 స్తోత్రాలను జపిస్తూ శివయ్యని స్మరిస్తూ నా మనసులోని కోరికని శివుడికి చెప్పుకుంటూ అభిషేకం అయితే చేసుకుంటాను. నీళ్ళతో అయినా అభిషేకం చేయొచ్చు, లేకపోతే పంచామృతాలతో అయినా అభిషేకం చేయొచ్చు. నేను రోజు అభిషేకం చేసుకుంటాను కాబట్టి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను. ఓ 3 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి అలా మీ స్తోమతకి తగ్గట్టు నిత్యం పంచామృతాలతో కూడా అభిషేకం చేయొచ్చు. ఓకేనా? నా శివయ్య పోలాశంకరుడు కాబట్టి మీరు దేనితో అభిషేకం చేసినా ఆయన కరుణిస్తాడు. కాకపోతే భక్తితో చేయండి ఏది చేసినా. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.